మీరు అంత నాన్ స్టాప్గా స్పీకింగ్ పవర్స్ ఉంది కదా, మీరు ఇంట్రోవర్ట్ అంటున్నారు. స్పీకింగ్ పవర్ వేరు, ఇంట్రోవర్ట్. నేను మాట్లాడతానండి అని అడగాలి. అచ్చా, ఓకే, రైట్. సార్ నాకు కూడా ఛాన్స్ ఇప్పించండి డయాస్ మీద, అవకాశం ఇస్తే ఓకే, అవకాశం ఇస్తే మాట్లాడగలను. మీరు కానీ అవకాశం ఇవ్వడం అడగలేను. నా తరఫున అడిగేవాడు రాము అని అడగటం కాదు, ముందు నేను మాట్లాడకపోతే అసలు మీటింగ్ ఎరగనిచ్చేవాడు కాదు. అబ్బో, అంతా వాళ్ళంతా ఏమనుకునేవారంటే వీడు ఎగదొస్తున్నాడు, వాడిని రామ్మోహన్ ఒకటి వదులుతాడండి మీదకి, వాడు వచ్చి గొడవ చేస్తాడు కానీ నిజం అది కాదు, వాడే ఒప్పుకునేవాడు కాదు. మాకు ఎప్పుడు 1972 ఆంధ్ర ఎడ్యుకేషన్ అంత ముందు నుంచి కూడా ఎప్పుడు పరిచయం అయిందో కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు. చాలా చాలా క్లోజ్ అయ్యాం. చాలా నా పట్ల అపారమైన గౌరవం ఉండేది. ఒక మంచి అతను యాక్చువల్గా సిక్ అవ్వడం చాలా దురదృష్టకరం. మినిస్టర్ అయినప్పటికే సిక్ అయిపోయాడు. అవును, ఆ సిక్నెస్ కూడా రేర్ సిక్నెస్. ప్రపంచంలో ఒక మొత్తం ఇప్పటికి 10-15 మందికి వచ్చి ఉంటుంది. అమెరికా తీసుకెళ్ళాం కదా, అమెరికా కూడా వెళ్ళాను. అతను డెఫినెట్గా హీ డిజర్వ్స్. అతను మీ ఇద్దరి మధ్య అసలు ఎటువంటి విభేదాలు ఎప్పుడు వచ్చినట్టు మాకైతే తెలియదు. ఎందుకు అంత గట్టిగా బంధం అలా కొనసాగిందంటే ఏం చెప్తారు? అంటే అతనికి నేను కాంపిటీషన్ కాదు, నేను అతనికి కాంపిటీషన్ కాదని ఇద్దరికీ తెలుసు. కాంపిటీషన్ కాకుండా సహజంగా ఇద్దరు మిత్రుల మధ్య ఏదో ఒక విభేదాలు వస్తూనే ఉంటాయి. అలాంటివి వచ్చి ఉండొచ్చు. ఆ విభేదాలు వేరు. మాట దాంతో ఏవో మాట ప్రతిదానికి అతనికి ఒక్కో చోట అనవసరంగా అగ్రెసివ్గా పోయేవాడు. నేను వద్దన్నా వినేవాడు కాదు. ఏదో జిల్లటి జరిగినప్పుడు కొంచెం 2 రోజులు ఇంకా వద్దులేరా ఫోన్ నెక్స్ట్ వచ్చినట్టు చేసుకోని, తర్వాత మళ్ళీ 2 రోజులు అయ్యాక మళ్ళీ వచ్చేవాడు. వచ్చింది ఏం చేయమంటావు, అలా చేస్తే ఇలా చేస్తే అనేవాడు. అలాగే ఏదో ఇదంతా అతను చిన్నపిల్లాడి మనస్తత్వం. కానీ అతనిలో ఉన్న రేర్ గుణం నాలో లేనిది ఏంటంటే ఎంత పనైనా చేయగలడు. రేపు పొద్దున్నలోగా ఒక 10 పేర్లు ఇచ్చి 10 మందిని పర్సనల్గా కలిసి ఒప్పించి రేపు మీటింగ్ తీసుకురావాలంటే, ఒకడు ఆయన అమలాపురంలో ఉంటాడు, ఒక ఆయన తునిలో ఉంటాడు, మొత్తం అందరు వెళ్ళి తిరిగేసేవాడు. ఎప్పుడు ఈ ఎమ్మెల్యే అయ్యాక కాదు, అంతకుముందు మోటార్ సైకిల్ వేసుకుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. ఆ కసి చాలా రేర్గా ఉంటుంది. చాలా కష్టపడేవాడు. అయితే ఇక్కడ ఇదే క్వశ్చన్ యాక్చువల్గా గోదావరి జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డికి మీరు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇద్దరికి ఒక మంచి ప్రాధాన్యత ఉండేది. రాజశేఖర రెడ్డి ఎప్పుడు అటువైపు వచ్చినా మిమ్మల్ని రామ్మోహన్ రావు గారిని ఇద్దరిని చూడకుండా ఆయన వెళ్ళేవారు కాదు, కలిసి కలవకుండా వెళ్ళేవారు కాదు. సో అటు 2009 సెప్టెంబర్లో ఎప్పుడైతే చాపర్లో ఈయన చనిపోయారో అప్పటికి ఈయన ఆల్మోస్ట్ చాలా సిగ్గా ఉన్నారు. సరిగ్గా మనుషులను కూడా మాట్లాడుతున్నారు కానీ మాట సరిగ్గా రావట్లేదు. నేను అప్పుడు సాక్షిలో ఉన్నాను. ఈ మరణ వార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా తటపటాయిస్తూ చెప్పారు కుటుంబ విజయలక్ష్మి గారు వీళ్ళంతా. ఒకసారిగా షాక్గా గురయ్యారు, మాట్లాడలేకపోతున్నారు, మాట సరిగ్గా రావట్లేదు. అప్పటికే బాగా వీల్ చైర్ మీద ఉన్నారు. కళ్ళలో నీళ్ళు ఎలా తెచ్చుకోవడం నేను ఇప్పటికీ గుర్తుంది నాకు. సో మీరు ఎలా చూసారు? ఒకవైపు మీ ఆప్తమిత్రుడు కోల్పోయాడు, ఒకవైపు మీకు సాన్నిహితంగా ఉన్న రాజశేఖర రెడ్డి, ఇద్దరు ఒకే సంవత్సరంలో ఆల్మోస్ట్ 2009. ఒక సంవత్సరం అదే కొంచెం కొద్ది కాలానికి జగన్ పార్టీ పెట్టాకే పోయాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఈ రెండు ఇద్దరు ఒకేసారి, అటు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు, ఇటు మీకు క్లోజ్గా మీతో పొలిటికల్ రామ్మోహన్ మరణం అనేది, రామ్మోహన్ ఫిజికల్గా చనిపోయాడు ఆ రోజు. కానీ అంతకుముందు 4-5 ఏళ్ళ నుంచి అతను ఆల్మోస్ట్ బెడ్ రిడెన్, కమ్యూనికేట్ చేయలేకపోయాడు. అవును, ఎగ్జాక్ట్లీ. మాట అలా పోయింది, మాట అలా చాలా లోపల ఏం బాధపడ్డాడో నాకు తెలియదు. కానీ అతను ఆల్మోస్ట్ ఇన్వాలిడ్ అయిపోయాడు, వెజిటబుల్ అయిపోయాడు అంటారు, అలాగా పరిమితం అయిపోయాడు. అలా ఉండేవాడు అంతే. ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి చనిపోయారు అనే వార్త విన్నాను. అది కుటుంబ సభ్యులు విజయలక్ష్మి గారు వీళ్ళంతా చెప్పడానికి వెళ్తున్నప్పుడు నేను అక్కడ ఉండి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఆయన స్పందన, ఆయనతో అంత అసోసియేషన్ కదంటే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కానీ మాట రావడం లేదు. అలా షాక్లో అలా ఉండిపోయారు ఆయన. నేను ఇవాళకి మర్చిపోలేను నేను నా జీవితంలో. అంతే, మృత్యువులు ఎవరు ఇప్పటి వరకు ఎవరికి కూడా సమాధానం దొరకని ప్రశ్నే మృత్యువు. అందరికీ తప్పదని తెలుసు, కానీ మనకేదో మన వరకు కొంచెం టైం ఉందిలే అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. రాజశేఖర రెడ్డి మరణానికి, జక్కంపూడి మరణానికి ఈ రెండు, జక్కంపూడి అలా డిటీరియేట్ అవుతూ బాధపడి రాజశేఖర రెడ్డి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఇప్పుడు నాకు
రామ్మోహన్ రావు అనేవాడు అసలు అలాంటి జబ్బు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. యా మనకి రావాల్సింది, ఎందుకంటే మంచి ఆరోగ్యం అవుతుంది. అవును, బాగా ఫిట్గా ఉండేవారు, గట్టిగా ఉండేవాడు, active గా స్విమ్మింగ్ ఉండేవారు. చేసేవాడు. ఆ అలవాట్లు కూడా అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడైనా జరిగిన వెంటనే వాడికి ఏ దురలవాటు లేదు. ఎగ్జాక్ట్లీ. శుభ్రంగా తింటాడు, అదే దురలవాటు. చిరుతిళ్ళు బాగా తినే. ఏ శుభ్రంగా తినేవాడు. అతని తిండి కూడా ఎవరో పెద్ద ఎందుకంటే అంత పని చేసేవాడు. ఎగ్జాక్ట్లీ. ఫిజికల్గా కూడా ఎప్పుడు ఫిట్గానే ఉండేవాడు. కానీ ఎందుకు 2002, 2003లో అనుకుంటాను స్టార్ట్ అయింది. కొంచెం బ్యాడ్ లక్ అంతే. అదే కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 2009లో 2011లో గుర్తొచ్చింది. 2 ఏళ్ల వ్యవధిలో మీ క్లోజ్ అసోసియేట్స్ ఇద్దరు ప్రాణాలతో మిగలలేదు. అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పెద్ద అసలు నేను 2009 ఎలక్షన్ పోటీ చేయకూడదు, చేయనని చెప్పాను నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బలవంతమే. ఎందుకంటే నేను అన్ని రకాలుగా వీక్ అయిపోయాను అప్పటికి. ఎందుకంటే రకరకాల ఇవి పెట్టారు ప్రచారాలు. నేను షెడ్యూల్ కాస్ట్కి వ్యతిరేకం, అంబేద్కర్ని తిట్టానని గుర్తుందండి. ఇంకా షెడ్యూల్ కాస్ట్ ఓట్ అయిపోతే ఇంకేముంది కాంగ్రెస్కి. అవును. తర్వాత నాకు ఎక్కువ మంది జిల్లాలో ఫ్రెండ్స్ కాపులు, చిరంజీవి గారు పార్టీ పెట్టి అటే పోయారు. అవును, ప్రజారాజ్యం పార్టీ. కమ్మవారు మామూలుగా తెలుగుదేశంలో ఉంటారు. రామోజీరావు గారు గొడవ వల్ల ఆ ఎలక్షన్లో ఎలాగైనా వీడిని ఓడించాలనేటువంటి ఒక కృతనిశ్చయంలో వాళ్ళు ఉన్నారు. సరే, కమ్మవారు ఎలాగ వ్యతిరేకం కాబట్టి అదేం పెద్ద దానివల్ల జరిగే ప్రత్యేక అని 1% పెరగచ్చు అంతే. కాపులు దూరం అయిపోయారు, షెడ్యూల్ కాస్ట్ దూరం అయిపోయారు అనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు మరి సర్వే చేయించారు, ఏం చేయించారు కానీ షెడ్యూల్ కాస్ట్ ఓటు మొత్తం నీకే పడుతుంది, అలాగే పడింది. అందుకే నెగ్గాను నేను. అవును, మీకు మెజార్టీ బాగానే వచ్చింది కొంచెం. 2000 అవును, పార్లమెంట్కి. అవును, పార్లమెంట్ మెజార్టీ. ఇక్కడ గోపాలపురం అటు సైడ్ కూడా అనపర్తి మిమ్మల్ని అనపర్తిలో అదే అనపర్తి అసలు యాక్చువల్గా వీళ్ళందరూ ఏమంటారంటే ఏదో సడన్గా అనపర్తి వచ్చేసిందండి. అది అనపర్తి మధ్యాహ్నం 12 గంటలకి డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిపోయేటప్పటికి నేను 26,000, 28,000 మెజార్టీలో ఉన్నారు. రాత్రి వరకు తగ్గుతూ వచ్చి 2,000 ఆగింది. కాకినాడలో జరిగింది. అట్ ఎనీ గివెన్ టైం నా అపోనెంట్ నాకన్నా ఎక్కువ ఓట్లు ఎప్పుడు రాలే. అవును, కరెక్టే. మీరు ప్రతి రౌండ్కి మీ మెజార్టీ తగ్గుతుంది తప్ప, బట్ యు ఆర్ ఇన్ మెజార్టీ. అది 1,500 కావచ్చు, 2,000 కావచ్చు, 3,000 కావచ్చు. వాళ్ళు మామూలుగా టీవీలో స్క్రోలింగ్ బాగా టెన్షన్ పెరిగిపోయేది. టీవీలో స్క్రోలింగ్ చూసుకుని గోపాలపురంలో తెలుగుదేశానికి 12,000 మెజార్టీ అనగానే మనం కూడా మెజార్టీలోకి వచ్చాం. ఎందుకంటే నాకు సాక్షిలో ఉన్నప్పుడు నేమన్ భాస్కర్ గారే ఫోన్ చేసేవారు, ఏ అప్డేట్ చెప్పట్లేదు, ఏం చేస్తున్నావు, నువ్వు ఉన్నావా లేదా అక్కడ అని. సార్ చెప్తాను సార్, ఫైనల్ ఫిగర్ రానివ్వండి, ఆయన అయితే మెజార్టీలోనే ఉన్నారు, మరి మిగతా ఛానల్లో ఎలా వస్తుంది అంటే అని అడిగేవారు ఆయన. లేదు సార్, ఈజ్ అండ్ మెజార్టీ, కరెక్ట్ ఫిగర్ కాదు, కొద్దిగా ఓపిక పట్టండి చెప్తాననేవాడిని. నేను ఇంత ప్రచారం చేసిన తర్వాత, అది కూడా ఈనాడు వ్యతిరేకంగా ప్రచారం అంటే మార్గదర్శి ఇష్యూ మెయిన్. ఎంత తెలివిగా చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా వ్యతిరేకం. ఇతను నెగ్గడు, ఇద్దరు యాక్టర్లు అని ఎప్పుడు జరగలేదు. అవునవును, ఇండియాలోనే ఎక్కడ వినలేదు. అవును, అటు ఇద్దరు పెద్ద యాక్టర్లు. ఒక ఆయన రిచెస్ట్ యాక్టర్, ఒక ఆయన లోకల్ గా మంత్రి చేసిన యాక్టర్. ఇప్పటికే కృష్ణరాజు మంత్రి చేశాడు ఆయన. ఇద్దరు వచ్చి ఉంటే ఏమో నిజంగా ఎక్కడైనా మీటింగ్ అంటే అరే మురళీమోహన్ అని అటే పోయేవారు జనం. ఇలా కృష్ణరాజు అని ఇటే పోయేవారు. ఏ విలేజ్కి వెళ్ళి మీటింగ్ పెడదాం అన్న. అలా ఏదో చివరి మోటార్ సైకిల్ వేసుకుని తిరిగాను మొత్తం. మీరు చూశారుగా, మోటార్ సైకిల్ వేసుకుని మొత్తం 7 నియోజకవర్గాలు తిరిగి, ఈ మధ్యలో సోనియా గాంధీ గారు వచ్చారంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి, రాహుల్ గాంధీ వచ్చాడంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి. ఈయన ఒప్పుకునేవాడు కాదు రాజశేఖర రెడ్డి, ఇంకోళ్ళు ఎవరో ట్రాన్స్లేషన్. అవును, మీరే సార్ ఇక్కడ ఎలక్షన్ అంటే నీ మొహం చూసేవాడు ఓటేడు కానీ రా ముందని వాడు. ఏదో నడిచింది, నో రిగ్రెట్స్ నడిచింది.